నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పింఛన్లు చాలా మందికి ఒకటో తేదీ ఇచ్చినా సరే నెక్స్ట్ తీసుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వకుండా నెక్స్ట్ మంత్ కూడా వాయిదా పడుతూ వస్తుంది అంటే పింఛన్లు తీసుకోకుండా అంటే గత ప్రభుత్వం అలా చేసింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పింఛన్లు ఒక నెల తీసుకున్నా నెక్స్ట్ రెండో మంత్ కానీ థర్డ్ మంత్ కానీ ఇచ్చే అవకాశాలు కల్పించింది మన కూటమి ప్రభుత్వం సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఒక కామన్ మ్యాన్ వ్యక్తి ఉన్నాడు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పింఛన్ అనేది ఒక మంత్ ఇచ్చిన రెండో మంత్ వచ్చేసరికి తీసుకొని వాళ్ళు ఉంటారు ఒక మంత్ లో ఆ మంత్ లో తీసుకొని వాళ్ళకి నెక్స్ట్ మంత్ లో ఇచ్చే అవకాశం కూడా కల్పించాలి కానీ గత ప్రభుత్వం అవకాశం లేకుండా ఇవ్వకుండా పెట్టేస్తుంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఒక మంత్ తీసుకున్నా తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్కి వచ్చే అవకాశం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది సో దీని మీద మీరేమంటారు ఒకటండి మీరు చెప్పింది అక్షరాల సత్యం ఎందుకంటే గత ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడో ఒక రోజు వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఒకవేళ ఆ రోజు తీసుకోలేదంటే పెన్షన్ నెక్స్ట్ మంత్ నుంచి కట్ చేసేసేవాళ్ళు మళ్ళీ అదే కాకుండా అనేక వేధింపులు వేధించారు మీరు ఇక్కడికి రాకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తాం అక్కడికి రాకపోతే పెన్షన్ కట్ చేస్తాం ఈ విధంగా ఇచ్చారు కొంతమందికి ఏంటంటే అర్హత లేకపోయినా కానీ పెన్షన్లు ఎట్లా పడితే అట్లా ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా చేసి అదేవిధంగా పెన్షన్ ఎవరైనా వాళ్ళ పిల్లల దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ వృద్ధులు అంటే ఇంకా వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు ఓటు ఎక్కడో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అన్ని పల్లెల్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే ఎక్కడో సిటీలోనో వాళ్ళ పిల్లల దగ్గర ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి నెల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చే ఆ పెన్షన్ ఒకప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు అదేదో 2250 ఎంతో సమ్ అమౌంట్ 3000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయకుండా 250 ఈ విధంగా వాళ్ళకి కత్తిరించుకుంటూ వచ్చాడు ఈ విధంగా అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఒకళ్ళు తీసుకోకపోతే పెన్షన్ పోయినట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4000 చేశారు నేను పెన్షన్ 4000 చేయడమే కాకుండా ఎవరన్నా వచ్చి తీసుకోలేకపోతే ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గర ఉండో లేకపోతే ఆ రోజు ఎందువల్ల ఎక్కడన్నా బయటకు తీసుకోకపోతే పెన్షన్ 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో వాళ్ళకి ఇచ్చే సదుపాయాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఇదేంటంటే గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరేం భయపడింది ఏందండి మేము అండగా ఉంటాం మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఒకప్పుడు మేము ఏ విధంగా అయితే పాత పద్ధతిలో 2 నెలలు ఈ విధంగా ఇస్తూ ఉన్నాము ఆ విధంగా కూడా ఇస్తాం మీరైతే ఏం భయపడద్దండి ఇప్పుడు పెన్షన్లు పోయిన వాళ్ళకు కూడా కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పి చెప్పారు నాడు ఎన్నికలకు ముందు లోకేష్ గారు పాదయాత్రలు అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరన్నా పెన్షన్ వృద్ధులు తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మా ప్రభుత్వం తరపున నుంచి 2 నెలలు తీసుకోకుండా 3వ నెలలో మేము ఇస్తాము వాళ్ళకి బాసటగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది మేము హామీ నిలబెట్టుకుంటున్నామని ఈరోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట నిలబెట్టుకున్నారు ఇది నిజంగా హర్షించేదగ్గ విషయం ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందండి గతంలో రేషన్ కార్డులు కావచ్చు చాలా మంది కత్తిరించేశారు అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకుండా ఈ విధంగా ఎట్లా పడితే అట్లా వేధించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ రేషన్ కార్డులు అప్లై చేసుకోండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికైతే తీసేశాడు రాజకీయ కక్షలు సాధించి రేషన్ కార్డులు తీసేశారు అదేవిధంగా ఎవరినైతే వేధించి తీసేశారు మీరంతా కూడా ఏంటంటే మేము అవకాశం కల్పిస్తున్నాం అప్లై చేసుకోండి మీ అందరికీ కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి పండుగ లోపల ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా హామీలు నెరవేర్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రజలందరూ ఈరోజు వృద్ధులందరూ అంటూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని అదేవిధంగా మేము వేసిన ఓటు వృధాగా పోలేదు మా భవిష్యత్తుకి సహాయపడుతుంది మా పిల్లల భవిష్యత్తుకి అదేవిధంగా మాకు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు పెన్షన్ అనేది ఒక నెల తీసుకోకపోతే పెన్షనే కట్ చేసేది మొత్తం మేము ఎంతో నష్టపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా లేకుండా అందరికీ ఈ డెసిషన్స్ అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి ఎవరన్నా అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా ఒక నెల తీసుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు దీని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది చేసిన డెసిషన్స్ అనేది ఏది కొత్త రేషన్ కార్డులు మంజూరు కావచ్చు అదేవిధంగా ఎవరికైతే పెన్షన్ 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఈ 2 డెసిషన్స్ అనేది మంచిది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అంటూ ఉన్నారు ఈ పాలన ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటూ ఉన్నాం అయితే చాలా మంది ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారనమాట. సో అక్కడ తీసుకోవాల్సిన పింఛన్లు కూడా ఒకవేళ వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నా కూడా ఒక మంత్ వెళ్ళి తీసుకొని వచ్చినా నెక్స్ట్ మంత్కి
వెళ్ళలేకపోయినా వాళ్ళు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలు అదే కోరుతున్నారనమాట. మాకు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా నెక్స్ట్ ఒక మంత్ ఇవ్వకపోయినా నెక్స్ట్ మంత్కి మళ్ళీ మాకు 2 మంత్లు కలిపి ఇచ్చేలా ఇస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా ప్రజలు చాలామంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అదే కదండి చెప్పింది. నేను ఏంటంటే గతంలో 1 నెల తీసుకోకపోతే కట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు 1 నెల కాదు 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో అయినా కూటమి ప్రభుత్వం ఇస్తా అంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చే టైంకి అందరూ ఉండాలని రూల్ లేదు, ఒక్కొక్కరికి లేకపోయిండొచ్చు. అట్లని చెప్పి వాళ్ళు ఆ పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని పల్లెల్లో ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పని వచ్చి ఉంటుంది, లేదా ఎక్కడో వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడానికి ఇంకేదో ఫీజు కట్టడానికి ఎక్కడికొక దగ్గరికి ఆ రోజులో వాళ్ళు అక్కడ అవైలబిలిటీలో ఉండరు. అటెండ్ నెక్స్ట్ మంత్లో కట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వకపోతే వాళ్ళ జీవనం ఏమైపోతుంది? అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక పని మీద పోయినా కానీ మళ్ళీ ఈ నెల కాకపోతే ఇంకొక నెలలో తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఉంటుంది. వాళ్ళకు కూడా కూటమి ప్రభుత్వం కత్తిరింపులు ఉండవు, వాళ్ళకి పారదర్శకంగా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. గతంలో ఎన్టీ రామారావు గారు 30-35 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన పెన్షన్ ఈ రోజు 4,000 వరకు అయిందంటే ఇది దేశంలో అత్యధికంగా పెన్షన్ ఇచ్చింది అంటే రాష్ట్రం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చేవాళ్ళు, ఎలక్షన్ల తర్వాత పట్టించుకునే వాళ్ళు కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూస్తే 3,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి 250 పెంచుకుంటూ పోతా అన్నాడు. దాంట్లో ఎంతో మంది వృద్ధులకి కొన్ని లక్ష పైన నష్టం చేకూరింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, నేను 4,000 చేస్తా అన్నారు. 4,000 చేశారు. మీకు తెలిస్తే గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు కేవలం 200 మాత్రమే ఉండేది పెన్షన్. ఆ 200ని ఒకేసారి 1,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 1000ని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను 3,000 ఒకేసారి పెంచుతా అన్నారు. ఈసారి ఒకేసారి పెంచి 4,000 ఇస్తున్నారు. మళ్ళీ ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పడం జరిగింది, నేను ఏప్రిల్ నుంచే 1,000 కల్పిస్తానన్నాడు. అది తొలి నెలలో జూలైలో 7,000 ఇచ్చాడు పెన్షన్. ఇది ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక నెలలో 7,000 పెన్షన్ ఇచ్చింది రాష్ట్రం ఏదీ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు, ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని మేము సగర్వంగా చెప్పగలుగుతాం. వృద్ధులకి బాసటగా ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా వృద్ధులంటా అంటున్నారు, రాక్షసుడు పోయాడు, మా బిడ్డ చంద్రన్న వచ్చాడు, అందుకని ఇప్పుడు ఈ పాలన అద్భుతంగా ఉంది, రామరాజ్యంలా ఉంది, ఇది మంచి ప్రభుత్వం అని వృద్ధులంతా అంటున్నారు. థ్యాంక్ యూ.